నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ. మల్కాజ్గిరి పరిస్థితి ఏంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? గతంలో కాంగ్రెస్ను గెలిపించాం. అప్పుడు ఇక్కడికి వచ్చిన నిధులు కానీ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ పెద్దగా ఏం మనకు కనబడలేదు కూడా. డెవలప్మెంట్ చేసి కనబడలేదా? డెవలప్మెంట్ చేయలే అంటారా? డెవలప్మెంట్ పెద్దగా ఏం కనబడలేదు, చేసినట్టు కూడా లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి ఉండము ఎంపీ ఇంతమంది. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కనబడ్డట్టు లేదు. ఏదో ఆయన ప్రశ్నించే గొంతు ఇదని చెప్పి అప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి అంటే ఇట్లాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో మనం అప్పుడంతా ప్రజలంతా ఓటేసి గెలిపించారు. పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కానీ ఆపోజిట్ పార్టీ ఉంటే మనకు నిధులు వస్తాయి, నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు గెలిపించారు. ఇప్పుడు ప్రజెంట్ 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఇప్పుడు ఆ బలంగా ఉంటేనే కదా 7 నియోజకవర్గాలు గెలిచేది. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు, ఆ పార్టీకే బలం ఉందనేది, ఆ పార్టీ వ్యక్తి గెలుస్తారు అనేది మా నమ్మకం. ఓకే. బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ రాగిడి లక్ష్మారెడ్డి క్యాండిడేట్ కదా. స్థానికుడు ఉప్పల్ పక్క నియోజకవర్గం వ్యక్తి. ఆయన లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు, అందులో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇక్కడ అవకాశం వచ్చింది ఎంపీగా. స్థానికంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన లోకల్ వ్యక్తి. ఆయనకి ఇక్కడ ఎన్నో సమస్యల గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దీని మీద బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి కాబట్టి గెలవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏ నియోజకవర్గాలు బీఆర్ఎస్ వ్యక్తులే కాబట్టి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పార్టీ మంచి బలంగా ఉంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాం.